అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఏప్రిల్ 2024లో వచ్చే 2 మైత్రేయి ముహూర్తాలు ఏంటి, ఆ సమయాలు ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. కొత్త సంవత్సరంలో వచ్చే ఈ మైత్రేయి ముహూర్తాన్ని మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. ఆ సమయాలు ఏంటి, చేయవలసిన పని ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో చాలా మంది ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్ చేసుకొని చాలా మంచి మంచి రివ్యూస్ అయితే నాకు షేర్ చేస్తున్నారండి. మీ అందరి అభిమానానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది కిట్ కూడా చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు. కొంతమందికి రీచ్ అయిపోయాయి, కొంతమందికి అనేది వెళ్తూ ఉన్నాయన్నమాట. అందుకని నాకు ఉగాది కిట్ పెట్టినప్పుడు అనుకున్నాను ఎవరు కొంటారు లే అని అనుకున్నాను. కానీ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి. ఆనందం అనిపించిందండి. ఉగాది కిట్ మీరు అందరూ ఆర్డర్ చేసుకొని నాకు నిజంగా మంచి ఒక స్ట్రెంగ్త్ అయితే ఇచ్చారండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి. స్క్రీన్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ షేర్ చేస్తాను. అలాగే సిఓడి లేదండి. అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు చేయవలసిన పరిస్థితి అనేది వస్తుంది. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ప్రతి ఒక్కరు జీవితంలో అప్పు అనేది చేస్తూ ఉంటారు. అయితే మన సమయం సందర్భం బట్టి తీర్చేద్దాంలే అని అనుకుంటాము. కానీ కొన్ని సమయంలో అది తీర్చలేకపోతూ ఉంటాము. అలాంటి వారు తప్పకుండా ఈ మైత్రేయి ముహూర్త సమయంలో మీరు ఎంతో కొంత డబ్బుననేది నేను చెప్పిన విధంగా అయినా చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా ఆ యొక్క అప్పుననేది తీర్చేయచ్చు. ముందుగా ఈ మైత్రేయి ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. మనకి ఏప్రిల్ 2024 మైత్రేయి ముహూర్తం మొదటిది 9/4/2024 మంగళవారం ఉదయం 7:32 నుండి 8:06 వరకు ఉంది. దగ్గర మనకి 35-34 నిమిషాల వరకు ఈ మైత్రేయి ముహూర్తం ఉంది. ఆ రోజు ఇంకొక విషయం మీరు గమనించారా? ఆ రోజు ఉగాది అండి, మన కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరంలో మన అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని ఆ రోజు మన పూజ చేసుకునే సమయంలో ఈ చిన్న విషయాన్ని కూడా పాటించండి. తప్పకుండా మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. అందులోనే ఆ రోజు మంగళవారం మామూలు మంగళవారమే మనం అప్పు తీర్చామంటే అవి త్వరగా తీరిపోతాయని చెప్తారు. అదే మనకి మైత్రేయి ముహూర్తంతో కలిసి వచ్చిన ఈ మంగళవారం రోజు అప్పు తీర్చారంటే ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ యొక్క ఫలితాలు అనేవి మనం ఊహించిన విధంగా ఉంటాయి. అందుకని ఈ మొదటి మైత్రేయి ముహూర్తాన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోండి. ఇక రెండవ మైత్రేయి ముహూర్తం 26/4/2024 శుక్రవారం రాత్రి 7:35 నుండి 9:46 వరకు ఈ మైత్రేయి ముహూర్తం ఉంది. రెండవ మైత్రేయి ముహూర్తం. ఈ మైత్రేయి ముహూర్తం సమయంలో అంటే 9వ తారీఖున ఎవరైనా మిస్ అయితే 26వ తారీఖున చేసుకోండి. 2 ముహూర్తాలు చేయాలంటే అవసరం లేదండి. నెలలో ఒక్క ముహూర్తం మీరు చేస్తే సరిపోతుంది. అలాగే ఆ సమయంలో మేము డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేమక్క అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు పే చేయొచ్చు. ఆన్లైన్లో కూడా పే చేయలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విషయం అనేది పాటించండి. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్లో చేసుకోవచ్చు. పుట్టింట్లో ఉన్నామక్క అంటే అక్కడ కూడా ఈ ముహూర్త సమయంలో ఈ యొక్క చిన్న రెమెడీ పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుందండి. అయితే అది ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు నేను మీతో చెప్తాను. ముందుగా ఏం చేస్తారంటే లాస్ట్ టైం చేస్తున్నాము మేము పరిహారం అనుకున్న వాళ్ళు మనం కవర్లో అనేది ఇలాగా పెట్టుకున్నాం కదా బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకును అనేది మొదటగా కాల్చేసుకోండి. కాల్చిన తర్వాత భస్మాన్ని ఆరుబయటకు తీసుకెళ్ళి విశ్వంలోకి అనేది ఊదేయండి. లేదు మేము మొదటిసారిగా చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇలా ఒక బిర్యానీ ఆకు తీసుకొని అందులో మా అప్పులన్నీ త్వరగా తీరిపోయాయి అని చెప్పి ఒక బిర్యానీ ఆకును అనేది రాసి సిద్ధం చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మైత్రేయి ముహూర్త సమయంలో మాత్రమే చేయాలి. కానీ ఈ వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇలా ఒక కవర్ అనేది తీసుకోండి. పాత వాళ్ళైతే అదే కవర్ యూజ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే కొత్తగా ఒక కవర్ తీసుకొని దానికి 4
వైపులా చందనం కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే మీరు ఎంత డబ్బు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో 101 అవ్వచ్చు, 501, 1001, ఎంత మీకు వీలైతే అంత డబ్బుని అనేది సిద్ధం చేసుకోండి. అలాగే మనకు కావాల్సింది చిన్న పచ్చకర్పూరం, అలాగే లాస్ట్ టైం మీరు యూజ్ చేస్తే వసకొమ్మ అది పెట్టుకోండి. లేదు అంటే కొత్తగా ఒక చిన్న వసకొమ్మ అనేది తీసుకోండి. మనకు కావాల్సింది పునుగండి. ఆ రోజు పంచకావ్య దీపం వెలిగించండి, చాలా మంచిది. ఇక తర్వాత ఏం చేయాలంటే ఆ సమయంలో ఇలాగ కవర్ తీసుకొని ఇందులో చందనం కుంకుమ బొట్లు పెట్టుకోమన్నాను కదా, పెట్టుకున్న తర్వాత ఇందులోని ఈ యొక్క ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారో అంత డబ్బుల్ని ఇందులో పెట్టేయండి. ఆ తర్వాత ఇందులోకి చిన్న పచ్చకర్పూరం ముక్క, అలాగే వసకొమ్ము, అలాగే బిర్యానీ ఆకు సిద్ధం చేసుకున్నాం కదా, ఈ బిర్యానీ ఆకు ఇందులో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీని మీద ఏం రాయాలంటే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో, బ్యాంకులో అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా పర్సన్ దగ్గర అవ్వచ్చు, అలాగా మీరు ఎవరి దగ్గర తీసుకుంటే ఆ యొక్క నేమ్ అనేదో లేదంటే ఇలాగనేది రాసుకోండి. మీరు ఎంతమంది దగ్గర తీసుకుంటే అన్ని సపరేట్ కవర్స్ అనేవి పెట్టుకోవాలి, అన్ని ఒక దాంట్లో పెట్టడానికి కుదరదు. ఇక తర్వాత పునుగు తీసుకొని పునుగుని 4 వైపులా అనేది రాయండి. ఇలా రాసిన ఈ కవర్ని మీరు పూజ చేసుకుంటారు కదా, మంగళవారం ఉగాది కాబట్టి ఆ రోజు ఆ స్వామి ముందు పెట్టండి, విఘ్నేశ్వరుడు ముందు పెట్టి నమస్కారం చేసుకొని మా అప్పులన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఈ అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పి మీరు గట్టిగా సంకల్పం అనేది చేసుకోండి. తప్పకుండా మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీరు కొంచెం కాకపోయినా కొంచెమైనా రిలీఫ్ అనేది పొందుతారు. మీకున్న అప్పుల్లో చాలా వరకు తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది నమ్మకం అండి. చాలామంది ఈ మైత్రేయ ముహూర్తం చేసుకొని మా అప్పులు తీరిపోయాయి అని చెప్పి కమెంట్స్లో నచ్చితే షేర్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీలో ఇంకా ఎవరైనా ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకోవాలంటే కూడా షేర్ చేసుకోండి, నేను కూడా ఆనందిస్తాను. అలాగే వసకొమ్ము, పునుగు, పంచకావ్య దీపం ఇవన్నీ కూడా మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ మైత్రేయ ముహూర్తానికి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. అలాగే 26వ తారీఖు సమయంలో కూడా మనం దీపం వెలిగించిన తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా చేసి అక్కడ దీపం దగ్గర స్వామి ముందు అనేది పెట్టండి. ఏదైనా సరే మనం పూజ చేసుకోవాలి. రాత్రి 7:30 అంటే సాయంత్రం సంధ్యాదీపం 6 గంటలు పెట్టుకుంటాం కాబట్టి ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో చేసుకుని ఆ దీపం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక పూజా ప్రాసెస్ అంటే మీరు నైవేద్యం, దీపం, ధూపం అన్నీ మనం చూపిస్తాం కదా, అదేవిధంగా మన పూజ అనేది చేసుకోవచ్చు. మీరు ఆ సమయంలో ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు. ఈ కవర్లో పెట్టిన డబ్బులు ఏం చేయాలంటే ఆ సమయంలో మీరు వెళ్ళి ఇవ్వలేకపోతే తర్వాత మీరు మంగళవారం రోజు కానీ లేదంటే మీకు కుదిరిన రోజు బుధవారం మాత్రం ఇవ్వకండి, అప్పు తీర్చకండి. మిగతా రోజుల్లో మీరు వెళ్ళి అప్పును అనేది తీర్చుకోవచ్చు. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ చిన్న విషయం మీతో షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో సామాగ్రి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.